నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మనోజ్. టుడే ది ఫస్ట్ సెషన్లో ముందుగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రిక చూసుకుందాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో ప్రధానంగా మనకు ఏదైతే తిరుమలకి సంబంధించినటువంటి వార్త ఈ పేపర్లో హైలైట్ అవుతుంది. కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి, నిందితుడితో వారు కుమ్మక్కయ్యారు, కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదంటూ హైకోర్టు సీరియస్ అయింది. ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ చేసింది. ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏసీబీలకు స్వేచ్ఛ ఇవ్వరా, అమానవీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. ప్రధానంగా పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం అక్రమాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు కానుకల లెక్కింపు విషయంలో సంస్కరణలు అవసరమని ఇటీవల హైకోర్టు పరకామణి కేసు నిందితులకు అలాగే పరకామణిలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఓ సతీష్ను కూడా హత్య చేసినటువంటి పరిస్థితుల్లో ట్రైన్ నుంచి ఆయన తోసేసినటువంటి పరిస్థితుల్లో ఆ కేసుని త్వరితగతిన వేగవంతం చేయాలనేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా టీటీడీ అధికారులను కూడా హైకోర్టు ఆదేశించింది. దానికి సంబంధించినటువంటి వార్తని కీలక పురోగతిని చూడాలనేసి కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశిస్తుంది. అందుకు సంబంధించినటువంటి వార్త మనకు ఈనాడు దినపత్రికలో హైలైట్ అవుతుంది. ఈ వార్తని ప్రధానంగా ఇవాళ టాప్ హెడ్లైన్లో మనకు ప్రచురించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్. నమస్తే రామ్మోహన్ రావు గారు, ఈనాడు దినపత్రికలో మనకు టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. పరకామణి కేసు నిందితులకు సంబంధించినటువంటి కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలి, దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనేసి కూడా ఇప్పటికే ఆదేశిస్తున్నప్పటికీ ఆ కేసులో ఉన్నటువంటి ఏఎస్ఓ సతీష్ కుమార్ కూడా హత్య కావింపబడ్డాడు. అందులో భాగంగానే టీటీడీ అధికారులను కూడా హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు దినపత్రికలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఇందులో మొదలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటి వెంట ఒకటి కుంభకోణాలు బయటపడ్డాయి చాలా వరకు. అంటే ఒకరి మీద బదనాం చేసుకోవడానికి నెయ్యి కల్తీ నెయ్యి కుంభకోణం, అట్లాగే మనకు ఈ పరకామణి, అట్లాగే మనకు నైవేద్యాల విషయంలో కూడా జరిగిన గొడవ, మన ఆవులు అంటే గోవుల సంరక్షణ సరిగ్గా చేయడం సరిపోతున్నాయని ఇట్లా రకరకాలుగా పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విభేషణ ఉంటారు కదా, అక్కడ ఇటుపక్క అటుపక్క కేసులు పెట్టుకుంటారు. కానీ ఇది మరుగున పడ్డ కేసు ముందుకు వచ్చింది. ఈ మన పరకామణి కేసులో రవి అనేటి ఆయన చాలా వరకు ప్రతిరోజు దొంగతనం చేశారని పట్టుబట్ట తర్వాత ఆయనను పిలిపిస్తే చివరికి తనకు 18 కోట్ల రూపాయలు ఉన్న బిల్డింగ్ ఏదైతే సొంత ఆస్తుందో దానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఈయన తప్పు క్షమించండి అన్నాడు కనుక విడిచిపెట్టామని పాలకవర్గం, ఆనాటి పాలకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలకవర్గం దాన్ని విడిచిపెట్టింది. ఇది జరిగిన కేసు. దీనిలో తీగలాగితే డొంకంతా బయటపడ్డాడు. వరుసగా చూసుకుంటే ఒకరి వెనుక బయటపడుతున్నారు. దానిలో భాగంగా అంతకుముందు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన సతీష్ ఆయన గుంతకల్కు ట్రాన్స్ఫర్ అయ్యిండు వేరే డిపార్ట్మెంట్ కు, అంటే అందులోనే వేరే శాఖకు. దాంతో అంతకుముందు విజిలెన్స్ శాఖలో పనిచేసిన ఈయనే తిరుమల తిరుపతి దేవస్థానంలో గుంతకల్ నుంచి వస్తూ మరి సాక్ష్యాన్ని గతంలో విజయవాడకు సాక్ష్యం చెప్పారు. మళ్ళీ ఒకసారి విజయవాడకు వస్తూ అక్కడ మీరు అన్నట్టు రైలు నుంచి నూకివేయబడి చనిపోయాడు. దాని మీద చాలా పెద్ద ఎత్తున పరిశోధన చేశారు సిట్ వాళ్ళు, సిబిఐ వాళ్ళు కూడా. ఎందుకంటే దాన్ని అంటే ఒక బొమ్మను కింద పడేస్తే ఎట్లా పోతుంది, ఏ రకంగా ఉంటుంది అనేది, ట్రైన్ నుంచి నూకేస్తే ఎట్లా ఉంటుంది, లేకపోతే చంపి కింద పడేస్తే ఎట్లా ఉంటుంది అని రకరకాల పరిశోధనలు చేశారు. ఇంకా తేలలేదు అది కూడా. అందుకని ఇవన్నీ విషయాల్లో హైకోర్టులో పిటిషన్ పడితే హైకోర్టు స్పష్టంగా ఒక ఆదేశాలు ఇచ్చింది. అంటే ఆ కేసులో ఉన్న అప్పటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దాన్ని దాచిపెట్టిన వాళ్ళు ఎవరు, కుట్రదారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వాళ్ళందరికీ అరెస్ట్ చేయకుండా మీరు కేవలం కొసపట్టుకొని వేలాడుతున్నారని మందలించింది. దానివల్లనే ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని దాచిపెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని అంటారు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇక్కడి నుంచి మెల్లగా మరి పాలక మండలి దగ్గర పోతుందా, పాలక మండలి దగ్గర నుంచి మరి పూర్తిగా ప్రభుత్వం మీద పడుతుందా, ఈ నేరారోపణను చూడాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మీద పరకామణి కేసులో ఒక్కరోజు దొంగతనం చేసినట్టు అనిపిస్తలేదు, ప్రతిరోజు ఆ పని చేశారు. దాంట్లో పెద్దల హస్తాలు కూడా ఉన్నాయనే మాట వస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వం మారినాక టీడీపీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చినాక దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ పెట్టారు. వరుసగా కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. హైకోర్టు తీర్పుతో, హైకోర్టు యొక్క ఆదేశంతో
ఇప్పుడు అప్పటి పోలీస్ ఆఫీసర్ అందరిని విచారిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా కూలంకషంగా చేయాలి. లేకపోతే ఏంటంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఏ రకంగా జరుగుతుందని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అన్ని బయటపెడుతున్నారు. కనుక అప్పటి పాలకవర్గమైన ఇప్పటి పాలకవర్గమైనా కూడా పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. పాలకవర్గ ప్రమేయం లేకుండా ఇట్లాంటి జరగవనేది కూడా మాట వస్తున్నది. మరి అది ఏమవుతుందో చూద్దాం. కానీ మొత్తం మీద హైకోర్టు ఆదేశాలు మాత్రం ఈ కేసు పురోగతికి దారితీస్తేనే మనం అనుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతూనే ఉన్నటువంటి మంటలు అత్యధిక స్థాయిలో ఎగిసిపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం ఈనాడు దినపత్రికలో. అదుపులోకి రాని బ్లోఅవుట్, రెండో రోజు అగ్నికీలలు తీవ్రత తగ్గుదలైంది. శ్రమిస్తున్న ఓఎన్జీసీ బృందాలు అరికట్టేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇరుసుమండలోని మేరీ 5 ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లోని బావిలో రెండో రోజు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అత్యాధునిక అధునాతన యంత్రాలు, పరికరాలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంటలను ఆర్పేందుకు జాతీయ, అంతర్జాతీయ సాయం తీసుకోండి అనేసి కూడా ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఓఎన్జీసీ అధికారులకు సూచిస్తుంది. మరొకవైపు నష్టపోయిన వారికి సత్వరమే పరిహారం అందేలా చూడండి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించారు. బ్లోఅవుట్ నియంత్రణకు అమెరికా నిపుణులు పూర్తి అదుపు చేసేందుకు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎలా చెప్తారు ఈ వార్తని? ఎప్పటికప్పుడు మరి ఇక్కడనే జరుగుతున్న ప్రమాదాలు అనేది విచారించాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడు మరి దేశం అంతా పైప్ లైన్ చాలా ఉన్నాయి. రిలయన్స్ భారత్ ఇక్కడి నుంచి గుజరాత్ వరకు కూడా పైప్ లైన్ వేసిన సందర్భాలు చూసినాం. మరి ఎక్కడ మధ్యన లీకేజ్ ఇట్లా జరుగుతలేదు. అట్లాగే 2018 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఆ ప్రాంతం అంతా 5 అడుగుల లోతుకు కిందికి దిగింది అనే మాట కూడా వస్తుంది. అంటే చాలా ప్రకృతి పరంగా చాలా పెద్ద విపత్తు. అట్లాగే ఇది కూడా గతంలో మనకు బ్లోఅవుట్ జరిగినప్పుడు 24 రోజుల పాటు శ్రమిస్తే తప్ప దాన్ని క్యాప్ చేయడం జరగలేదు, అంటే మీరు మూత పెట్టడం జరగలేదు. అటువంటిది మరి ఇవాళ 5 రోజులు అన్నారు, తర్వాత 10 రోజులు అంటున్నారు, 15 రోజులు అంటున్నారు. కనుక దీని మీద పూర్తి విచారణ జరపాల్సిన అవసరం. ముఖ్యంగా ఇప్పుడు ఈ మంటలను అదుపు చేయాల్సిన అవసరం అవుతున్నది. అప్పటి నుంచి దాదాపు 2 రోజులు అయిపోతుంది. ఇప్పుడు 45 గంటలు అవుతుంది మొదలై 45 గంటలు అవుతున్నా కూడా ఇంకా అదుపులోకి రావడం లేదంటే టైం పడుతుంటున్నారు. ఓఎన్జీసీ అధికారులు దీని మీద సమగ్ర విచారణ జరపలేదు. ఒకటే కాదు, గతంలో జరిగినప్పుడు కూడా 24 రోజులు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి అన్నిట్లో రాని ప్రమాదం ఈ కోస్తా ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎందుకు జరుగుతున్నది? దీనికి కారణం ఏమిటి? ఈ బ్లోఅవుట్ కావడానికి మరి మానవ తప్పిదమా, లేకపోతే నిజంగానే గ్యాస్ అట్లా పెద్ద ఎత్తున పెట్టయిపోయిందా చూడాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇది సమగ్ర విచారణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఓఎన్జీసీ అధికారులది బాధ్యత. కానీ దీనివల్ల చూశారు కదా, పచ్చటి మనకు కొబ్బరి చెట్లన్నీ మాడిపోయినాయి. దాంతోపాటు 3 గ్రామాల ప్రజలను తరలించడమే కాకుండా వాళ్ళందరికీ అన్నమో రామచంద్ర అన్నట్టు ఎక్కడికో తరలించిన సందర్భంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రమాదం లేదు, మీరు మళ్ళీ తిరిగి రావచ్చు అని ప్రకటన చేస్తున్నారు. తిరిగి వస్తే ఇది అవుతుందనే నమ్మకం లేనప్పుడు తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళకు ప్రమాదం సంభవిస్తే ఎట్లా అనే మాట కూడా వస్తుంది. కనుక 2 జాగ్రత్తలు తీసుకుంటూనే సాధ్యమైనంత వరకు ఇప్పుడు విపత్తులు నివారించాలి మొట్టమొదటి, తర్వాత మిగతా ఏర్పాట్లు చేయాలి. అప్పటిదాకా నిర్వాసితులను వీళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ ఇళ్లు ఖాళీ చేసి బయటకు పోయినరో వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఒకటేంటంటే ఇక్కడ ఇప్పుడు తాత్కాలికంగా అవన్నీ ఇచ్చేస్తున్నారు, కానీ ఈ బ్లోఅవుట్ దగ్గర ఇల్లు లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పినట్టే లెక్క అంటున్నాడు. అంటే ఇల్లుంటే చాలా జన నష్టం కూడా జరిగేది. ఏదైనా సరే ఇది సమగ్ర విచారణ జరిపి ఇక ముందు జరగకుండా ఎట్లా చూడాలి, ఇప్పుడు జరిగిన దాన్ని ఎట్లా నివారించాలని ఆలోచించాల్సి వస్తుంది. ఓఎన్జీసీ అధికారులు దీనికి పూర్తి బాధ్యత అని మనం చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే నీటికి సంబంధించినటువంటి విషయంలో 2 రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొస్తున్నారు. అనుమతులు లేని పన్నులతో 2745 కోట్లు వృధా అయింది. గత ప్రభుత్వంలో సీమ పేరు చెప్పి ఇదేం నిర్వాహకం జగన్, పెద్దిరెడ్డి కంపెనీలకే పన్నులు ఇచ్చి దోపిడీ చేయించారు. సీమ ఎత్తిపోతల ఆగిపోయింది మీ హయాంలోనే కాదా? మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీత. సీమ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వార్తని మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, నీటిలోన జ్వాల రేగ మంట ఏటల ఆరు అని పంతులమ్మ సినిమా పాటు అట్లాగే ఉంది పరిస్థితి. 2 రాష్ట్రాల మధ్యన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు, ఇప్పటి ముఖ్యమంత్రులు ఇద్దరు, నలుగురు కలిసి నలుగురు వేరువేరుగా మాట్లాడే స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో ఒకరినొకరు ఊతవిస్తున్నాయి అంటున్నారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో బాంబు గెలిస్తే ఇది పోయి ఆంధ్రప్రదేశ్ లో పడ్డది. చూస్తున్నాం కదా, వైసీపీ వర్సెస్ టీడీపీ అయింది. ఇక్కడనేమో వీళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ వర్సెస్ బీఆర్సీ ఉంటే ఇది పోయి అక్కడికి పెట్టింది.
కానీ కొన్ని వాస్తవాలు వాళ్ళకు అతీతంగా, అంటే వాళ్ళ పార్టీల సిద్ధాంతాలకు, పార్టీల వైరాలకు అతీతంగా కొన్ని బయటపడుతున్నాయి. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అయ్యా మేము పోతిరెడ్డిపాడు 3 టీఎంసీలు రోజు తీసుకుపోయడానికి కాలువ వెడల్పు చేస్తుంటే దాన్ని నేనే చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ సర్క్యూట్ మీటింగ్ చేసుకొని నేను ఆపాను, నా గొప్పతనం ఇదని ఆయన క్రెడిట్ ప్రకటించుకున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఏమన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకొని చేశామన్నారు. అప్పుడు సమాధానం చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. నేను తర్వాత సమాధానం చెప్తాను దీని విషయంలో అని ఆయన తప్పించుకున్నారు. రామానాయుడు గారేమో అవునమ్మా అని సమస్య లేదు అప్పుడే ఆగిపోయిందట అంటున్నారు. దానికి రుజువు ఎక్కడిది అంటే 2 రుజువులు ఉన్నాయి. ఒకటేమో ఇటు పక్కన బీఆర్ఎస్ ఏది అసెంబ్లీ సాక్షిగానేమో రేవంత్ రెడ్డి ప్రకటిస్తే నేనే ఆపానని, ఇటు పక్క బీఆర్ఎస్ అప్పటి మాజీ సాగునీటి పారుదల మంత్రి హరీష్ రావు కొన్ని నిజాలు బయటపెట్టాడు, కొన్ని జీవో కూడా బయటపెట్టాడు. ఏమనంటే అది రేవంత్ రెడ్డి ఆపలేదు, ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డిది కాదు, మా హయాంలో 2023లోనే మేము ఎన్జిటికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాం, వాళ్ళు ఇచ్చిన ఆదేశం మేరకు ఇది అయిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చెప్పడదు ఆయన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగింది ఇది. 2022 చివర 2023లో మేము కృషి చేయడం వల్ల అని ఈయన చెప్తున్నారు. అంటే ఏమన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో అయిపోయినట్టు. అంటే ఇప్పుడు తెలుగుదేశము వర్సెస్ వైసీపీలో ఎవరు బౌన్స్ అయినట్టు? తెలుగుదేశము అప్పుడే ఆగిపోయింది అన్నది చెప్తున్నారు, వైసీపీ బౌన్స్ అయినట్టు లెక్క కదా. వాళ్ళ హయాంలోనే ఎన్జిటి వల్ల ఆగిపోయిందని మనకు అర్థమవుతుంది. అంటే ముందేది కంకణానికి అర్థం ఎందుకన్నట్టు, ఇప్పుడు ఈ 4 పార్టీలు నలుగురు మాజీ కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ గొడవలు ఏమవుతుందంటే అసలు విషయం మర్చిపోతున్నారు. అందుకని బీజేపీకి సంబంధించిన మహారాష్ట్ర జలవనరుల సలహాదారు, గతంలో కేంద్ర జలవనరుల మాజీ సలహాదారు వేదర్ శ్రీరామ్ కూడా నిన్న అదే విషయాన్ని ధృవీకరించారు. నిన్న బీజేపీ ఆఫీసులో, తెలంగాణ బీజేపీ ఆఫీసులో బీజేపీ శ్రేణులకు అవగాహన కల్పించడానికి రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన స్పష్టంగా చెప్పిండు, ఈ పోతిరెడ్డిపాడు కాలువ వెడపు ఎప్పుడు ఆగిపోయింది అంటే ఆ జీవో చూపిస్తూ సరిగ్గా హరీష్ రావు చెప్పిన మాటలే ఆయన చెప్తున్నాడు. అప్పుడే ఆగిపోయింది, ఈ పాపం మీదే అని అటు పక్కన వైసీపీని హెచ్చరిస్తున్నారు. చూస్తే అంటే ఇవన్నీ మనం గమనిస్తే ఏంటంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఈ 4 స్తంభాల ఆటలో నిట్టాడుగా మన బీజేపీ తెచ్చింది. ఈ బీజేపీ చెప్తుంది కరెక్ట్ అనే మాట ఉన్నప్పుడు బీఆర్ చెప్తుంది కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఈ మొత్తం నీటి భాగవతంలో ఎవరి వెర్షన్ వాళ్ళే చెప్పుకుంటున్నారు, రెండో పక్క చూడొద్దంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ అందరి వెర్షన్లు గమనించి ఏది చేస్తే బాగుంటుందో తీర్చకుండా, రామానాయుడు గారు ఇప్పుడు అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ నడిస్తే ఏం లాభం లేదు, దానివల్ల వచ్చిన మాటలు తప్ప ఏముండదు, అసలు పరిష్కారం కాదు కనుక నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఒక సూచన చేసింది కదా. ఏమన్నారు, మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చారు, క్రిమినల్ కేసు వేసినారు, ఇది కరెక్ట్ కాదు, సెక్షన్ 131 ప్రకారం మీరు సివిల్ కేసు వేసుకోండి, అప్పుడు పూర్వాపరాలు విచారించడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు మధ్యవర్తిత్వమే బెటరు, మీరు మధ్యవర్తిత్వం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది కదా, కమిటీ ముందు మీ వాదనలు వినిపించండి, అవసరమైతే కమిటీ తొందరగా వాదనలు వినిపిస్తే చేయమని చెప్పి మేము కూడా ఆదేశాలు ఇవ్వడానికి వీలుంటది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకొని చెప్తానని అడ్వకేట్ నిన్న ఆలోచించుకొని చెప్తానని మన సోమ అన్నాడు. దాంతో ఏమైందంటే ఇప్పుడు కేసు 12వ తారీఖు వాయిదా పడ్డది. 12 లోపల ఈ క్రిమినల్ పిటిషన్ మన రిట్ పిటిషన్ వాపసు తీసుకొని సివిల్ పిటిషన్ వేసుకుంటారా లేకుంటే ఏమవుతుంది అనేది వేచి చూడాలి. ఏదైనా సరే ఈ నీటి మంటలు ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కమిటీ వేసింది కనుక ఆ కమిటీని వీలైన త్వరగా సమావేశపరిచి అక్కడే నీటి వివాదాలు తీర్చడానికి అవసరమైన వీళ్ళు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వాదనలు వినాలి, అప్పుడు తీరిస్తే మంచిది అంటున్నాను. సుప్రీంకోర్టు చెప్పిన సూచనలు ఆచరణీయమంటున్నాడు. ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మరో టాపిక్ చూస్తున్నాం. సంక్రాంతి పండగకి దగ్గర పడుతున్న వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఒక షాక్ అయితే ఇచ్చింది. కేవలం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి 250 బస్సులు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఒక నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ. మరి దానిపై పునరాలోచన చేయాలనేసి కూడా ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీలకి అధికారులకి సూచిస్తున్నారు. ఆ వార్తను కూడా మనం చూస్తున్నాం. మరోవైపు గోదావరి పిలుస్తుంది, పండగకు వచ్చేయండి, కాలువ గట్లపై విహారం, కేరళ తరహా పడవ పోటీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, 11 నుంచి 3 రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు, తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తారని అంచనా. సంక్రాంతి అనగానే కోస్తా జిల్లాలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోడిపందాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి పండుగ వస్తుందంటే గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమలోని పచ్చని పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకుంటాయి. దానికి సంబంధించినటువంటి వార్తని మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు?
పండగ వేళ ఇలాంటి వార్తని? మనం సంక్రాంతి సంబరాలంటే సంక్రాంతి పండుగ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. కానీ ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. ఉదాహరణకు సంస్కృతి పరంగా అందరం తెలుగు వాళ్ళమైనా కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ పీడ దినాలు అంటారు. అంటే పెళ్లిళ్ళు పేరంటాలు ఉండవు, అల్లులను పిలుచుకోవడం ఉండవు, ఇవన్నీ ఉండవు. కానీ అదే ఆంధ్ర ప్రాంతంలో అయితే అల్లులను పిలుచుకుంటారు. ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ ప్రాంతంలో కొంచెం పెద్దగా దీని ఆసక్తి ఉండదు. కనుకనే ఇప్పుడు ఇక్కడి నుంచి అటు తల్లిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది కాకుండా దాదాపు ఒక 40-50 లక్షల మంది ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళి ఒక్క గుంట భూమి లేకున్నా సరే ఆ ఊరికి వెళ్ళి ఓ ఇల్లు ఉన్నా సరే పోయి సంబరాలు చేసుకుందామని, లేకుంటే చుట్టాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉందామని ఆసక్తితో ఉంటారు. వాళ్ళు 250 బస్సులు మాత్రమే వేశారు అనే దాని మీద దానికి ఒక పద్ధతి ఉంది. అంటే అంతర్రాష్ట్ర బస్సులు తిరగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసే టీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ, ఇప్పుడు టీజీఆర్టీసీ బస్సులు ఎన్నట్టు పోతాయో అన్ని మాత్రమే ఇటు అనుమతిస్తారు. అంటే వీళ్ళు 250 అంటే వాళ్ళు 250. అంటే అంతర్రాష్ట్ర సర్వీసుల విషయంలో అది కేరళ కానీ మన పక్కనున్న మన మహారాష్ట్ర కానీ లేకుంటే తమిళనాడు కానీ లేకపోతే ఒరిస్సా కానీ ఆ ప్రాంతాలకు మన బస్సులు ఎన్ని వెళ్తాయో అన్ని బస్సులు మాత్రమే ఎదుటి వాళ్ళకి అనుమతిస్తారు. కనుక స్పెషల్ బస్సుల పేరు మీద దోపిడీ కూడా మొదలవద్దు అంటున్నారు. ఉల్లాసంగా వాళ్ళ ఇంటికి పోయి ఈ సంబరాలు జరుపుకొని వద్దాం అనుకున్న సమయంలో ఇట్లాంటి చేయడం వల్ల ఏమైందంటే మన ఖరీదు అవుతుంది, అంటే ఆనందం కూడా ఖరీదుగా మారుతుంది అంటున్నాను. దానికి ఒక బస్సుల సంఖ్య సరిపోదు. ముఖ్యంగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ ట్రైన్ల సంఖ్య కూడా పెంచాలంటున్నాం. ఎందుకంటే ట్రైన్ల సంఖ్య అయితే వేల మంది ప్రయాణికులు ఒకేసారి పోగలుగుతారు. కనుక దక్షిణ మధ్య రైల్వే కూడా మనకు ట్రైన్ల సంఖ్య పెంచాలి. అటు పక్కన తమిళనాడు పక్క నుంచి ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 3-4 నగరాల్లో ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక వాళ్ళందరినీ రవాణా చేయడానికి చేయాల్సిన అవసరం ఉంది. టోల్ సెస్ రద్దు గురించి కూడా మరి కొనసాగుతుంది, ఎపిసోడ్ కొనసాగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓన్లీ విజయవాడ వైపే వెళ్లే ప్రయాణికులకు చేస్తాం, అవసరమైతే 5-6 కోట్ల రూపాయల రోజు ఖర్చు అయినా సరే మేము భరిస్తామని ఒక ప్రతిపాదన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం పంపింది. అది కూడా విమర్శల పాలైంది, చూసినాం కదా. మరి మిగతా ప్రాంతాలు ఏం చేసినాయి? బెంగళూరు రోడ్ కర్నూలు పోయే వాళ్ళకి ఏంది మరి రాయితీ ఉండొద్దా? అట్లా ఆదిలాబాద్ పోయే వాళ్ళకి కానీ, వరంగల్ పోయే వాళ్ళకి కానీ, కరీంనగర్ పోయే వాళ్ళకి కానీ, ఇటుపక్క కల్వకుర్తి ఇటు పోయే వాళ్ళకి కానీ వాళ్ళందరినీ రాయితీలు ఉండొద్దా? టోల్ ట్యాక్స్ రద్దు చేస్తే అందరికి రద్దు చేయాలి కానీ కేవలం విజయవాడ ప్రయాణికులకి ఏముంటుంది, విజయవాడ వెళ్లే వైపు ప్రయాణికులకి ఏమిటి అనే మాట వస్తుంది. అప్పుడు కూడా ఓన్లీ తెలంగాణ వరకే తప్పుతుంది కదా, అవతల సంగతి ఏంది, మరి నందిగామ సంగతి ఏంది, మిగతా టోల్ ట్యాక్స్ వసూలైతాయి కదా అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్నది. నా ఉద్దేశం ఏంటంటే దీనికి అమికేబుల్ సెటిల్మెంట్ ఏం చేయాలంటే ఎవరైతే టోల్ నిర్వాహకులు ఉన్నారో ఒకరోజు పోను ఒకరోజు రాను పూర్తి స్థాయిలో ఫ్రీగా పంపించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రద్దీ ఉండదు. ప్రతి టోల్ స్టేషన్ దగ్గర టోల్ గేట్ దగ్గర వేలాది మన వెహికల్స్ కిలోమీటర్ల కొద్ది ఆగడానికి వీలుండదు. కనుక దానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే బస్సుల సంఖ్య పెంచాలి, అట్లాగే రైళ్ల సంఖ్య పెంచాలి. వాళ్ళు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళి వచ్చే కనీస సౌకర్యం మనకి కల్పించకపోతే కష్టం. ఇప్పుడు ప్రైవేట్ బస్సుల వాళ్ళు కూడా బెటర్ అయిపోతారు, మనం చూస్తున్నాం కదా. 1-4 వసూలు చేస్తారు. ఆర్టీసీ స్వయంగా 1-2 అంటే పోను రాని ఛార్జీలు వసూలు చేస్తుంటే, ఎందుకంటే వాళ్ళకి డీజిల్ పైసలు కూడా పడాలి కదా మనకి పోయి రావడానికి కూడా, కనుక చేస్తుంటే మన 4 ప్రైవేట్ బస్సులు వాళ్ళు వసూలు చేస్తున్నారు. కనుక ప్రజా రవాణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రజలు కూడా కోవిడ్ తర్వాత చాలా వరకు వ్యక్తిగత వాహనాలు నమ్ముకున్నారు. అంటే ఈ బస్సులు వీటి ఎక్కడము దిగడము సామాను మోయడం అనే దానికంటే నిన్ననే ఒక సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైన అంశం చెప్పింది. ఏమనంటే కారు ఇవాళ హోదాకు చిహ్నం కాదు, మామూలుగా సామాన్య ప్రజలు కూడా వాడుతున్నారని చెప్పి. గతంలో హోదాకు చిహ్నంగా ఉండేది. ధనవంతులు మారి మనకు ఇటువంటి పర్యావరణ విధ్వంసం కాకుండా, ముఖ్యంగా కాలుష్యం కాకుండా కొంత సహాయం చేయాలి, దానికి అవసరమైన సహాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిన్న అన్నది. అంటే గతంలో కారు అంటే హోదాకు సంకేతం, ఇప్పుడు హోదాకు సంకేతం కాదండి. ఎవరికైనా మామూలుగా నలుగురు కలిసిపోదాం అనుకుంటే కారు వాడుతున్నారు. అటువంటిప్పుడు రోడ్ల మీద రద్దీ తగ్గించడానికి ప్రజా రవాణా ఎంత బాగా చేస్తే ఏర్పాట్లు అంత బాగా రోడ్ల మీద రద్దీ తగ్గుతుంది, యాక్సిడెంట్లు తప్పుతాయి. అట్లాగే మనకు సుఖంగా ప్రయాణికులు వెళ్ళి మళ్ళీ వాళ్ళ పండుగను ఎంజాయ్ చేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తను చూద్దాం. ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ మహానగరంలో కాలుష్యకారక కంపెనీలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ఆ కంపెనీలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్ బయటికి తరలించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి రాజీ పడదు, ఎలాంటి
దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు, అనుమానాలకు తావు లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా హిల్ట్పై రాజీ పడే ప్రసక్తే లేదు, ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హిల్ట్ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం, శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. సభ నిరవధికంగా వాయిదా వేశారు. హిల్ట్ పాలసీపై ప్రకటించగానే ఇక భూముల అమ్మకానికి పెట్టి 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. ఆరోపించిన వారు మాత్రం వాకౌట్ చేసి వెళ్లారు. సభ నుంచి పారిపోయి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు ప్రతిపక్షాల మీద. ప్రధానంగా ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ దాదాపు ఢిల్లీలో 640గా ఉంది, ప్రస్తుతం హైదరాబాద్లో అయితే 220గా ఉంది. ఫ్యూచర్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉండకూడదనేసి కాలుష్యకారక కంపెనీలన్నింటినీ, ఫార్మా కంపెనీలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలి. దాదాపు 840 ఎకరాల్లో ఉన్న ఈ కంపెనీలన్నింటినీ తరలించాలనేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తపై ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు? మనం హిల్ట్ పాలసీ మీద మాట్లాడాలంటే ఒక 10 నిమిషాలు వేరుగా మాట్లాడచ్చు కాదు. నేను 3-4 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే ఈ పాలసీ పేరు ఇది హిల్ట్ కాదు, కానీ గతంలో మనకు అజమాబాద్ ఇండస్ట్రీ ఏరియా, అట్లాగే బాలానగర్ ఆ పక్కన ఉన్న వాటిలలో 3 వీటిలలో ఒక 3 జీవో తీశారు. అందులో ఏంటంటే అప్పటిదాకా ఉన్న కాలుష్య పరిశ్రమతో పాటు మొత్తం తరలిస్తాము, దానికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము. చేసే ముందు వీళ్ళు ఎవరైతే కొనుక్కుంటా అనుకుంటారో, అంటే గతంలో పాలసీ మొదలుపెట్టింది బీఆర్ఎస్ఏ, కొనుక్కుంటామంటే మార్కెట్ రేట్ కాకుండా ఏదైతే ఎస్ఆర్ఓ రేట్ అంట, అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అంత, ఇప్పుడు ఉదాహరణ ₹1,00,000 బయట మార్కెట్ ఉందనుకోండి, రేటు 30,000 ఉందనుకోండి మా ఎస్ఆర్ఓ రేట్, ఆ 30,000 మొత్తం కట్టాలి అని అన్నారు. లేదు, నేను మీకు అమ్ముకున్నాను, నేను ఫస్ట్ ప్రభుత్వం తీసుకున్నా మీకు అమ్మాను, మీరు కట్టదలుచుకుంటే అప్పుడు 60,000 కట్టాలి, డబ్బులు కట్టాలని పెట్టారు. అంటే ఇది ఒక వాజిబ్ అనిపించింది. కానీ ఇప్పుడు పాలసీలు ఏం చేశారంటే ఇది ఒకటే కాకుండా 22 ఈ 3 జీవోలు కాకుండా మొత్తం 22 ఆ ప్రాంతాలు, కాటేదాన్ కానీ, శివరాంపల్లి కానీ, ఉప్పల్ కానీ, మనకు జీడిమెట్ల కానీ, ఇట్లా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న, ముఖ్యంగా సిటీని ఆనుకొని ఉన్న ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వీటిని దూరంగా తరలించడానికి వీలుగా ఇప్పుడు ఏం చేశారంటే ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలిస్తామని చెప్పి కొత్తగా పాలసీ చేశారు. పాలసీ మంచిదే, కానీ పాలసీ చేసే క్రమంలో ఒక పొరపాటు ఏంటంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మనం ఎస్ఆర్ఓ రేటు పూర్తిగా చెల్లించాలి, లేకపోతే వేరే వాళ్ళు వస్తే డబ్బులు చెల్లించాలన్నారు కదా. ఇప్పుడు ఎస్ఆర్ఓ రేట్లోనే 30% సరిపోద్ది అన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 ఉంటే 30,000 చెల్లించమని, అంటే 30లో 30% అంటే 10,000కి వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా, 9,000కి వస్తుంది అప్పుడు. అంటే మేము 30,000కి అమ్ముదాం అనుకుంటే మీరు 9,000కి అమ్ముతారా అనే సమస్య. రెండోది ఏంటంటే డెమోగ్రఫీ సైడ్ కూడా వీళ్ళు ఆలోచించలేదు. ఆలోచనప్పుడు మనకు ఆదర్శం మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అవును కదా నిజంగా కాలుష్యకారక కంపెనీలు బయటకు పోవాలి కదా అని చెప్పి. ఎక్కడికి తరలిస్తారు? ఇప్పటికీ పాలసీకి క్లారిటీ లేదు. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత భూములు ఏమైనా సేకరించారా, ఆ భూముల్లో చేస్తారా అని. గతంలో మనం చూసాం కదా, మనకు ఏదైతే ఫార్మా సిటీ అని మనకు అంతకుముందు సేకరించిన భూముల్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చి. అంటే రెడ్డి వచ్చి మొదలాడన్నట్టు అప్పటి ప్రభుత్వం చేసిన ఏదైతే భూసేకరణ చేసిందో అది ఫార్మా సిటీ కోసం. అంటే ఏదైతే ఫార్మా కంపెనీలు, కాలుష్యకారక కంపెనీలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా న్యూగా కొత్తగా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసి ఇప్పుడు ఉన్న కాలుష్యం నివారించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఫార్మా సిటీ పెడదామని భూములు సేకరించారు 16,000 ఎకరాలు. అది ఇప్పుడు ఏమైంది? ఫ్యూచర్ సిటీగా మారిపోయింది. అంటే ఏంది? అక్కడ భూమి లేనట్టే లెక్క కదా. మరి ఇక్కడ వీళ్ళకు చేసేటప్పుడు కూడా వీళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే అజమాబాద్ ఇండస్ట్రీ హైదరాబాద్ నడిబొడ్డున ఎక్స్ రోడ్స్ పక్కనే ఉంటాయి. అక్కడ కొత్తగా దాదాపు ఒక 500-600 అపార్ట్మెంట్లు వచ్చినాయి అనుకోండి, ఆ భూమిలో 1000 ఎకరాల చిల్లర ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ మరి ట్రాఫిక్ ఎట్టుకోవాలి, డెమోగ్రఫీ ఎట్లా మారుతుంది? అదే స్టీల్ బ్రిడ్జి, అదే రోడ్లు, అవే కనుక ఇంతమందిని ఒకేసారి దగ్గర పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా పర్యావరణ సమస్యలు వస్తాయి ఒకటి. రెండోది ఏమో ఇట్లా ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. కనుక ఇట్లాంటివన్నీ ఆలోచించకుండా కేవలం డబ్బులు వస్తే చాలు అనే దాని మీద 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీజేపీ అంటుంది. కాదు 3-4 లక్షల కోట్ల కుంభకోణం, వాళ్ళన్నట్టు 5 లక్షల కుంభకోణం అని టీఆర్ఎస్ అంటుంది. రెండు పక్కల ఆరోపణ చేస్తున్నారు. వీళ్ళేమంటారు, నేను క్లారిటీ ఇచ్చారు, మేము ఎక్కడ డబ్బులు మారలేదు, డబ్బులు చేతులు మారవు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ లో పెట్టుకోవాలి, ఆ డబ్బును ఆన్లైన్ లో కట్టేసేయాలి, అప్పుడు మేము డబ్బులు తీసుకునేది ఎక్కడ అంటున్నారు. కానీ అట్లా ఉండదు. ల్యాండ్, మైను, వైను ఈ కేసులలో పైకి పారదర్శకంగా కనిపించినా కూడా వాళ్ళు ఆ అప్లికేషన్ ఆమోదించాలంటే ఆటోమేటిక్ గా కొంత వెనక నుంచి లంచాలు నడుస్తాయని ఈ పార్టీలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది పెద్ద చర్చ. నా ఉద్దేశం ఏంటంటే దీనికి శాశ్వత పరిష్కారం మొదటి చెప్తున్నాను, ఏం లేదు. ఈ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో సగం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి సగం ఏమో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే భూములు అవైలబిలిటీ ఉంటే
విద్యాలయాలు, వైద్యాలయాలు, అట్లాగే పార్కులు, అంటే లంగ్ స్పేస్ అంటాం, లంగ్ స్పేస్ విడిచిపెడితే అప్పుడు ఏంటంటే వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకున్నా కూడా నష్టం లేదు. దాంతో పాటు వీళ్ళకి తరలిద్దామనుకున్న పరిశ్రమలకు భూమి సేకరించాలని మొదలు చేయాల్సిన పని అంటున్నాడు. డబ్బులు తీసుకొని ఖజానాలు వేసుకోవడం కాదు, డబ్బులు తీసుకొని ఖజానాల బదులు దీని బదులు వేరే దగ్గర భూమి చూపించే అవకాశం ఇచ్చి వాళ్లకు వెసులుబాటు కల్పిస్తే పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ ఎందుకు హైదరాబాద్ లో నడిగొడ్డున అని చెప్పి బయటకు పోయే అవకాశం ఉంటది. ఈ రెండు చేయకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇది అమ్మేద్దాం, ఎంతైతే వీలైతే అంత ఖజానాకు నింపుకుందాం అంటే లాభం లేదు. ఇందులో అవినీతి లేదని వీళ్ళు అంటున్నారు, అవినీతి ఉందని వాళ్ళు అంటున్నారు. నాలాంటి వాళ్ళు చాలా మంది పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, ఇప్పుడున్న కాలుష్యకారక పరిశ్రమల కంటే రేపు పొద్దున జనావాసాలు పెరిగితే అక్కడ రోడ్ల సమస్య, మార్కెట్ సమస్య, నీళ్ల సమస్య, పారిశుద్ధ్యం సమస్య ఇవన్నీ వస్తాయి, లంగ్ స్పేస్ లేకుండా అయితే మాలాంటి వాళ్ళు అంటున్నాం. కనుక ఇవన్నీ మనకు క్రోడీకరించి పట్టణ నిపుణులతో మాట్లాడి, పర్యావరణ నిపుణులతో మాట్లాడి ఒక విధానానికి ప్రయత్నం చేస్తే బాగుంటది అంటున్నాను. పరస్పర ఆరోపణల ద్వారా నిజాలు బయటపడతాయి, కానీ ఆ నిజాలను గమనించి అవసరమైన చర్యలు తీసుకుంటే మంచిది అంటున్నాను. ఇది వేరుగా మొత్తం మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటున్నాను, మొత్తం డీటెయిల్ గా. రైట్, బండా రామ్మోహన్ రావు గారు ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాటి ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.